ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ వాంఖడే స్టేడియంలో వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ డ్రామా. లైవ్ లో ఎవరైతే ఈ మ్యాచ్ మిస్ అయ్యారో లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారో అంత అద్భుతమైన మ్యాచ్. ఐపీఎల్లో టిల్ డేట్ ద బెస్ట్ మ్యాచ్ ఎవర్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో ముంబై ఓటమికి చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్ అయితే దోహదపడ్డాయి. బుమ్రా స్పెల్ తర్వాత ముంబై ఇచ్చిన కంబ్యాక్ మామూలు కదండి. అంత అద్భుతమైన స్పెల్ వేశాడు, 2 క్రూషియల్ వికెట్స్ పడగొట్టాడు, 4 ఓవర్స్ వేసి 19 పరుగులు ఇచ్చాడు. బుమ్రా స్పెల్ తర్వాత మ్యాచ్ అంతా కూడా ముంబైకి ఫేవరబుల్ గా మారిపోయింది. ఒక రకంగా వర్షం పడుతున్నప్పుడు డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ రిజల్ట్ ని తేలుస్తున్న సమయంలో ముంబైయే గెలుస్తుంది అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. దాని తర్వాత వర్షం తగ్గడం, ఈవెన్ దో హార్దిక్ పాండ్యా పిచ్ అంతా కూడా వెట్గా ఉంది, మాకు కష్టంగా ఉంటుందని చెప్పి అంపైర్కి కంప్లైంట్ చేసినా కానీ అంపైర్ వినిపించుకోలేదు. దాని తర్వాత కొత్త బాల్ కోసం రిక్వెస్ట్ చేసినా కానీ అంపైర్ పట్టించుకోలేదు. చాలా మంది ముంబైని ట్రోల్ చేస్తూ ఉంటారు, అంపైర్లను కొనేస్తుంది ముంబై ఇండియన్స్ అని. మరి అంపైర్లు ఈసారి ముంబై ఇండియన్స్ మాట ఎందుకు వినలేదో మరి ఆ యాంటీ ఫ్యాన్స్ సమాధానం చెప్పాలి. సో ముంబైకి నిజంగా చాలా అన్ఫేవరబుల్ కండిషన్స్ అయితే వాళ్ళ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైంది. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇంకో వాదన నడుస్తుంది, కట్ ఆఫ్ టైం బిగ్ స్కామ్ అని అంటున్నారు. అది కూడా ముంబైకి అన్ఫేవరబుల్ గా మారిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే లెక్క ప్రకారం 12-9 కల్లా మ్యాచ్ రిజల్ట్ అనౌన్స్ చేసేయాలి. బట్ 12-9 నుంచి 12-19 కి డ్రాగ్ చేశారు, దాని తర్వాత 12-30కి డ్రాగ్ చేశారు. సో కట్ ఆఫ్ టైం విషయంలో కూడా అంపైర్లు సరిగ్గా వ్యవహరించలేదు అని ఒక ట్రోలింగ్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. అండ్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి చాలా మంది క్రికెట్ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బట్ ఒక ఓవర్ వేసి ఆల్రెడీ 18 రన్స్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. సో మళ్ళీ వేసి ఎందుకు మ్యాచ్ ని చెడగొట్టడం అనే ఉద్దేశంతో దీపక్ చహర్కి ఇచ్చాడు. బట్ మనందరికీ తెలుసు దీపక్ చహర్ ఈస్ నాట్ ఎ గ్రేట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. కంపేర్ టు హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్ అంత గొప్ప డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదని చెప్పి చాలా మంది క్రిటిక్స్ అభిప్రాయం కూడా. సో లాస్ట్ ఓవర్ కాస్త ఛాన్స్ తీసుకొని కెప్టెన్ బాధ్యత తీసుకొని హార్దిక్ పాండ్యాని వేసుంటే బాగుండేదేమో. బట్ అన్ఫార్చునేట్లీ హార్దిక్ పాండ్యా డిసిషన్ రాంగ్ అయింది. దీపక్ చహర్ ఇంకో భయంకరమైన మిస్టేక్ చేశాడు, నో బాల్ వేశాడు. ఆ నో బాల్ వేయకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో, ముంబై ఇండియన్స్ కి ఫేవరబుల్ గా మారేదేమో సిచ్యువేషన్. రాహుల్ తివాటియా లాంటి బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్త గుజరాత్ టైటాన్స్ కే ఎడ్జ్ ఉంటుంది. అండ్ దట్ టు ముంబైకి ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని. హార్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా ఇదే చెప్పాడు, వర్షం పడడం, మ్యాచ్ ఆగడం, మళ్ళీ రీస్టార్ట్ అవడం ఇదంతా కూడా కాస్త ఇబ్బందిగా మారింది. సో ఇది ఒక కారణంగా తను సాకుగా చెప్పలేదు, కానీ అది హార్దిక్ పాండ్యా కాస్త నిరుత్సాహం కలిగించింది అనేది తన ఫేస్ చూస్తే అర్థమైపోయింది. అండ్ ఈ మ్యాచ్ రిజల్ట్ తో గుజరాత్ టైటాన్స్ టాప్ 1 టేబుల్ టాపర్ గా నిలిచింది. అండ్ సెకండ్ పొజిషన్ లో ఆర్సీబీ ఉంది, థర్డ్ పొజిషన్ లో పీబీకేఎస్, అండ్ ఫోర్త్ పొజిషన్ లో ముంబై ఇండియన్స్ ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ ఇవి కూడా ప్లే ఆఫ్ రేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఒకనొక టైంలో గుజరాత్ టైటాన్స్ చాలా అవలేలుగా చేస్ చేసేస్తుంది అనుకున్న టైంలో 113 రన్స్ కి 2 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత వరుసనే వికెట్లు పడుతూ వచ్చాయి. ట్రెంట్ బోల్ట్ కావచ్చు, జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, వేరే ముంబై బౌలర్స్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారండి. సో ముంబై బౌలర్స్ ఇవాళ ఇచ్చిన కంబ్యాక్ అయితే చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. మనకు తెలుసు సీజన్ స్టార్టింగ్ లో ముంబై ఎలా స్టార్ట్ చేసిందో ఈ సీజన్ ని. అట్టడుగు స్థానం నుంచి ఇవాళ ప్లే ఆఫ్ రేస్ లో పోటీ పడుతుంది, ఫైనల్ కి చేరితే ఖచ్చితంగా కప్పు కొడుతుంది అనే అంచనాలతో ముంబై ఇండియన్స్. అండ్ ఇవాళ మ్యాచ్ లో ఇంకో ఘోరమైన తప్పిదం చేసింది ముంబై ఇండియన్స్. అదేంటంటే లాస్ట్ బాల్ రన్అట్ చేసే ఛాన్స్ ని హార్దిక్ పాండ్యా మిస్ చేశాడు. డైరెక్ట్ త్రో వేసింటే బాగుండేది, బట్ పడలేదు. సూర్యకుమార్ యాదవ్ కన్నా క్యాచ్ ఇచ్చుంటే బాగుండేది. అది సూర్యకుమార్ యాదవ్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ త్రో వేయడం వల్ల ఒక మంచి రన్అట్ ఛాన్స్ మిస్ అయింది. సో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేసిన ఒక భయంకరమైన బ్లండర్ ఇదైతే చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఇలా 1,00,000 కారణాలు అండి ముంబై ఇండియన్స్ ఓటమికి. వాళ్ళ 1,00,000 కారణాలు. అండర్ ప్రెషర్ లో వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, బట్ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు, అదైతే వాస్తవం. సో ఇవాళ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి మీరే అనుకుంటారు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అట్టడుగు స్థాయి నుంచి ఇవాళ ప్లే ఆఫ్ రేస్ కోసం పోటీ పడతాం ముంబై ఇండియన్స్ జట్టును అయితే తక్కువ అంచనా వేయకండి. ఇవాళ మ్యాచ్ లో ఏదో ఓడిపోయింది కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ముంబైని ట్రోల్ చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఎందుకంటే ఫర్దర్ మ్యాచెస్ లో ముంబై కనుక కంబ్యాక్ ఇస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. Subscribe to One India and never miss an update.